హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే, ఒక బెడ్‌రూము, ఒక బాత్రూము అండ్ కిచెన్ అండ్ హాల్ కలిపి ఉన్న ఒక హాల్‌ని వైరింగ్ ఎలాగ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు. వైరింగ్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు. చాలా సింపుల్ అనమాట. దాని గురించి తెలుసుకుంటే, ఇగోండి ఇది రూమ్ అనమాట. ఇది పూజా మందిరమే. ఇది బాత్రూము. ఇగోండి బాత్రూమ్ అనమాట. అయితే దీనికి ఇగోండి సామాన్లు తీసుకొచ్చాం ఫ్రెండ్స్, చూసారు కదా! అయితే మేము రాసేటప్పుడు కూడా అంటే వైరింగు మెటీరియల్ తెచ్చేటప్పుడే వైర్ కట్టలు కూడా కలర్ కోడ్ అనేది వాడడం జరిగింది ఇక్కడ. కలర్ కోడ్ అనేది వాడుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు ఒకళ్ళు కొత్త వాళ్ళు వెళ్ళినా కూడా ఈజీగా తెలుసుకుంటారని చెప్పి ఉద్దేశంతో మేము కలర్ కోడ్ అయితే వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే కస్టమర్ కూడా ఇక్కడ ఏం చేశారంటే ఫినోలెక్స్ తీసుకొచ్చారు. ఇగోండి ఫినోలెక్స్ ఈజ్ బెస్ట్ కంపెనీ అనమాట. వైర్ల విషయంలోకి వచ్చేసరికి గోల్డ్ మెడల్, ఫినోలెక్స్ బాగుంటాయి. ఇగోండి ఫ్రెండ్స్, ఇగోండి బ్లాకు, రెడ్, గ్రీను, యెల్లో అనేవి మెయిన్స్ అనమాట. ఇగోండి ఈ 1.5 అనమాట. ఇగోండి యెల్లో కూడా 1.5 అనమాట. బ్లాక్, రెడ్ అనేది 2.5 అనమాట మెయిన్స్ కోసం ఫ్రెండ్స్. తర్వాత మిగిలినవి ఏంటంటే 1.0 ఏంటంటే మనం లూపింగ్కి వాడాం ఫ్రెండ్స్. ఇవన్నీ చూసారు కదా, ఎర్త్ అనమాట. గ్రీన్ అనేది ఎర్త్, యెల్లో అనేది ఇన్వర్టరు, బ్లాక్ అనేది న్యూట్రల్, రెడ్ అనేది ఫేజ్ అనమాట. ఇగోండి ఫ్రెండ్స్, ఇక్కడికైతే లాగటం జరిగింది మనం. ఇగోండి ఇన్వర్టర్ బోర్డు అనమాట. ఇది టీవీ బోర్డు అనమాట. ఒకే రూమ్ అవడం వల్ల నేను ఒకే దీంట్లో పెట్టాం ఫ్రెండ్స్. ఇగోండి ఫేస్, ఇన్వర్టర్, న్యూట్రల్, ఎర్త్ అనమాట. అంటే వీళ్ళకి ఇల్లు అయితే చాలా చిన్నది ఫ్రెండ్స్. అందువల్ల అలా అంటే హాల్ అండ్ కిచెన్ కంబైనింగ్ ఉండడం వల్ల బోర్డ్స్ అనేవి పక్క పక్కన పెట్టడం జరిగింది. ఇగోండి ఇది ఫ్యాన్ పాయింట్ అనమాట. ఇగోండి ఈ బోర్డు దగ్గర లైట్ పాయింట్స్ చూసారు కదా. ఇది 2 వే కనెక్షన్ కోసం అయితే కట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇగోండి ఇది 2 వే కనెక్షన్ కోసం అనమాట బెడ్రూమ్లో. ఇగోండి ఫ్రెండ్స్ 2 వే అనమాట. ఈ బోర్డు నుంచి ఆ బోర్డు 2 వే కనెక్షన్ లాగా. 2 వే అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు 2 వే కష్టమేమో అనుకుంటారు ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట. అంటే 2 వైర్లు అనమాట. ఒక స్విచ్కి, ఒక లైట్ పాయింట్కి 2 స్విచ్లు ఇవ్వడం అనమాట. అంటే అప్పుడు ఏంటంటే ఒక స్విచ్ దగ్గర కంట్రోల్ ఇస్తాం, ఇంకొక స్విచ్ దగ్గర ఫేస్ ఇస్తాం అనమాట. దీని నుంచి దానికి 2 వైర్లు వేయటమే ఫ్రెండ్స్, అంతే. అంతకుమించి ఏమి ఉండదు. ఇగోండి ఈ 2 స్టేపులు వేసుకున్నాను కదా, ఇదేంటంటే 2 వే కనెక్షన్ కోసం అనమాట. ఇగోండి ఫ్రెండ్స్ బోర్డులు, మొత్తంగా బోర్డులు అయితే ఈ ఫ్రెండ్స్ చూసారు కదా. మొత్తం అన్ని లూపింగ్ చేసుకున్నాను, అంటే స్విచ్లు అన్ని ఎక్కించుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా హోల్డర్స్, సీలింగ్ రోడ్స్ అన్నీ ఇంకా మిగిలాయి, ఇంకా ఫిట్ చేయలేదు. ఇగోండి అయితే ఇప్పుడు మనం ఇగోండి 3 సాకెట్లు అనమాట. అంటే టీవీ కోసం మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. టీవీ బోర్డుకి లూపింగ్ ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ అనమాట. ఇందులో 3 సాకెట్లకి ఏం చేశానంటే నేను 2 స్విచ్లు ఇచ్చుకున్నాను అనమాట. ఇగోండి ఎర్త్లన్నీ కామన్ చేశాను, అలాగే ఫేస్లన్నీ కామన్ చేశాను, న్యూట్రల్ అన్నీ కామన్ చేశాను అనమాట. ఒకే కంట్రోల్ అని చెప్పి. కానీ మళ్ళీ తర్వాత ఏంటంటే 2 కంట్రోల్ వేయమన్నారు ఓనర్ గారు కదని చెప్పి 2 సాకెట్లకు ఒక కంట్రోల్ వేసాను, ఒక సాకెట్కి ఒక కంట్రోల్ వేసాను అనమాట. ఇగోండి ఫ్రెండ్స్ లాస్ట్కి ఇలా వస్తుంది చూసారు కదా. ఆ రెడ్ అనేది 2 కంట్రోల్ కోట్ అనమాట. ఇగోండి ఇక్కడి నుంచి ఈ యెల్లో కలర్ ఉంది కదా, ఇది ఒక కంట్రోల్గా. అక్కడ ఆ ముడ్లేసిన యెల్లో కలర్ వైర్ ఏవైతే ఉన్నాయో అవే ఫ్రెండ్స్ స్విచ్ నుంచి వచ్చినవి. నెక్స్ట్ ఏంటంటే న్యూట్రల్ కామన్ చేసాను, ఎర్త్ కామన్ చేసాం ఫ్రెండ్స్. చూసారు కదా. ఇగోండి బ్లాక్ అనేది న్యూట్రల్ అనమాట, కామన్ చేసాం. ఇగోండి ఇది. ఇగోండి పైన ఉన్నది ఏంటంటే ఎర్త్ అనమాట. ఎర్త్ కూడా కామన్ చేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్. ఒక ఫేస్ మాత్రమే డివైడ్ చేసాం ఫ్రెండ్స్ టీవీ బోర్డు. ఇది వచ్చేసరికి మిక్సీ కోసం అనమాట. అంటే ఫ్రిడ్జ్ అండ్ మిక్సీ ఒకే బోర్డు మీద కావాలన్నారు, అందువల్ల చెప్పి ఇలా పెట్టాం ఫ్రెండ్స్. ఇగోండి 16 amps సాకెట్ ఒకటి, 10 amps సాకెట్ ఒకటి వేసాం ఫ్రెండ్స్. ఇగోండి లూపింగ్ చూసారు కదా. 6కి 6 amps నుంచి కంట్రోల్ ఇచ్చాం, 10 amps నుంచి ఒకటి ఇచ్చాం. సెంటర్లో స్విచ్ ఏంటంటే డమ్మీగా వేసాం, అది అంతే, డమ్మీ అనమాట అది. ఒకవేళ ఏమన్నా అక్కడ దగ్గరలో ఏమైనా లైట్ పాయింట్ గట్టి వేసుకోవాలనుకుంటే వేసాం ఫ్రెండ్స్. ఇగోండి న్యూట్రల్ కామన్ చేసాం కదా, అలాగే ఎర్త్ కూడా కామన్ చేసాం ఫ్రెండ్స్. ఇగోండి ఫైనల్లీ అలా వస్తుంది ఫ్రెండ్స్, చూసారు కదా.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఎర్త్ అనేది దీనికి వేసాం, అది న్యూట్రల్ అన్నమాట. కామన్ చేసాం, ఎర్త్ కూడా కామన్ చేసాం అనమాట. ఎర్త్లో పెట్టాం, ఫేస్ అనేది కరెంట్ ఇచ్చాం. ఇదిగోండి, ఇది ఇన్వర్టర్ కోసమని లాగిన వైర్ అనమాట, ఎల్లో కలరు. స్విచ్ డమ్మీకి వేసాం కాబట్టి దానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా లైట్ పాయింట్ వేసుకుంటే ఇన్వర్టర్ లైట్ పాయింట్ వేసుకుంటారు కదని చెప్పి. అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 12 మోడల్ అనమాట. హాల్లోకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక రెగ్యులేటరు, 8 స్విచ్లు వేసాం ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం 4 స్విచ్లకి ఇన్వర్టర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట ఇన్వర్టర్ లైన్ కూడాను. అంటే ఫేస్లు అనేది డివైడ్ చేయాలి, న్యూట్రల్ ఎప్పుడు కామన్గానే ఉంటుంది. ఫేస్ అనేది డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది కరెంట్ కోసం వేసుకున్నాం ఫ్రెండ్స్. 4 స్విచ్లకి, యువతలో ఉన్న 4 స్విచ్లకి ఏమో ఇన్వర్టర్ కోసం వేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఇన్వర్టర్కి వేసిన ఫేస్కి ఇన్వర్టర్ కామన్గా, కరెంట్కి వేసిన దాన్ని కరెంట్ కామన్గా చేసాం ఫ్రెండ్స్. దీనికి కూడా అలా చేసాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెడ్ వైర్ వేసేది ఇన్వర్టర్ అనమాట, ఈ బ్లాక్ వైర్ వేసేది కరెంట్ అనమాట. అందువల్ల అలా చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, అంటే ఇన్వర్టర్ నుంచి వచ్చే ఫేసు, కరెంట్ నుంచి వచ్చే ఫేసు డివైడ్ అయితే చాలు ఫ్రెండ్స్. న్యూట్రల్ అనేది కామన్గా ఉండిపోతుంది. ఇవ్వండి, ఇక్కడ చూసారు కదా, ఈ బోర్డు ఎక్కించిన తర్వాత కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ బోర్డు మీరు చూడొచ్చు. ఇవ్వండి, ఆ ఎల్లో కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్కి వేసిన దాన్ని ఆ ఎల్లో కలర్ కలిపి చూసావా, ఆ 2 స్విచ్లు అనేది ఇన్వర్టర్ మీద ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఆ 2 కంట్రోల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఒకటి ఇన్వర్టర్ కంట్రోల్, ఒకటి కరెంట్ కంట్రోల్ మీద ఉంది. ఇదిగోండి ఒక సాకెట్, 4 స్విచ్లు అనమాట దీని మీద. 6 మోడలర్ అనమాట ఈ బోర్డు. కానీ దీంట్లో 2 వే స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి 2 వే స్విచ్ కూడా ఉంది. చూసినట్లయితే ఇదిగోండి 2 వే స్విచ్ కూడా ఏం చేసామంటే, ఇక్కడ ఈ బోర్డు మీద అనేది లైట్ కంట్రోల్ కలుపుతాం కాబట్టి ఇంకొక బోర్డు మీద అనేది ఫేస్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందువల్ల అది అలా చేయడం జరిగింది. ఇదేంటంటే ఇది మిక్సీ కోసం, మిక్సీ కోసమే ఫ్రెండ్స్. ఇవన్నీ చూసారు కదా, ఇది వేరే బోర్డు అనమాట. 2 సాకెట్లు ఇందాక చూపించాను కదా, ఆ బోర్డుకి అనమాట ఇది. ఇదిగోండి, ఇదేంటంటే 2 సాకెట్లు వేసాం, 2 స్విచ్లు ఎక్స్ట్రా వేసాం ఫ్రెండ్స్ 8 మోడల్ బోర్డు వల్ల. అంటే ఒకటి 2 వే స్విచ్, ఒకటి నార్మల్ స్విచ్ అనమాట ట్యూబ్ లైట్ కోసం. ఇదిగోండి 2 వే స్విచ్ మీరు చూసారు కదా ఇందాక అక్కడ 6 మోడలర్ బోర్డు పైన. ఇక్కడ ఏంటంటే ఫేస్ కంట్రోల్ ఇచ్చాం ఫ్రెండ్స్. అవతలకి వెళ్ళేసరికి ఈ లైట్ కంట్రోల్ ఇచ్చాం ఫ్రెండ్స్. అది ఇదిగోండి, ఇది కూడా ఏంటంటే బెడ్రూమ్లో 2 వే కనెక్షన్ ఉన్న స్విచ్లు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ బోర్డు మీద 2 వే కనెక్షన్లకి కంట్రోల్ ఇస్తున్నాము, ఆ బోర్డు మీద ఏంటంటే ఫేస్ ఇస్తున్నాం అనమాట. ఇవన్నీ చూసారు కదా మీరు. ఇవన్నీ ఈ 2 వైర్లు ఏంటంటే 2 వే చూసారు కదా ఫ్రెండ్స్. 2 వే పైన కిందన పెట్టాము, అంటే మనం 2 ఎక్స్ట్రా వేసుకున్న వైర్లు. మిగిలింది ఏంటంటే కంట్రోల్ ఎప్పుడు కూడా సెంటర్లోనే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇది 12 మోడల్ అనమాట. దీని మీద కూడా 2 వేలు ఉన్నాయి చూసారు కదా. ఇవ్వండి అన్నమాట 2 వే కూడా ఇక్కడ కంట్రోల్ ఇచ్చేందుకు చూసారు కదా. కంట్రోల్ మాత్రమే ఇచ్చి ఇక్కడ ఫేస్ వైర్ రన్ చేసాం అనమాట, లూపింగ్. ఇవ్వండి ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఇన్వర్టర్కి ఇస్తాం అనమాట. నార్మల్గా ఉన్నవన్నీ కూడా కరెంట్కి ఇస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇవ్వండి, ఫైనల్గా మీరు చూసారు కదా, ఇది ఎర్త్ అనమాట. ఎర్త్ ఎక్కడైనా సాకెట్కి పైకి ఇచ్చేస్తాం. ఓకే, ఇది న్యూట్రల్కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవ్వండి, ఆ ఎల్లో కలర్ ఉంది కదా, ఆ ఎల్లో కలర్ అనేది ఇన్వర్టర్ అనమాట. ఇవ్వండి 2 వే స్విచ్లకి ఇచ్చాం, సెంటర్లో ఇచ్చాం అనమాట. పైన కిందన ఆ బోర్డు నుంచి ఈ బోర్డుకి వచ్చి 2 ఎక్స్ట్రా వైర్లు వేసుకుంటాం కదా 2 వే కోసం, అదనమాట. ఆ బోర్డు మీద ఏంటంటే కంట్రోల్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంసీబీ బోర్డు దగ్గరికి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇది ఎంసీబీ బోర్డు ఫ్రెండ్స్, ఎంసీబీ బోర్డు. ఇవ్వండి ఎంసీబీలు అనమాట, అన్ని కూడా గోల్డ్ మెడల్ తెచ్చారన్నమాట ఎంసీబీలు అన్ని కూడా ఓనర్ గారు. అయితే కింద లూపింగ్ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. ప్రతి ఎంసీబీ నుంచి ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి, ఇలా 4 ఎంసీబీలకి వేసుకొని ఇంకొక వైర్ పొడుగుంచుకుని అది ఐసోలేటర్ కోసం ఉంచుకున్నాం ఫ్రెండ్స్ మనం. చూసారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ అందరికీ తెలుసు, అంటే ప్రతి బోర్డు నుంచి సింపుల్గా ఏంటంటే 4 వైర్లు ప్రతి బోర్డులో మనం దించాం ఫ్రెండ్స్. ఫేసు, న్యూట్రల్, ఎర్త్,
ఇన్వర్టర్ అనమాట. ఆ 4 కూడా ఇక్కడ ఎంసీబీ దగ్గరికి వచ్చేసాయి ఫ్రెండ్స్. 4 వైర్లు కూడాను. అంటే ఫేస్ వైరు, న్యూట్రల్ వైరు, ఇన్వర్టర్ వైర్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడేంటంటే దీన్ని మనం ఏం చేస్తాం, ఏ వైర్‌కి ఆ వైర్ తీసుకొని ఇగోండి గ్రీన్ కలర్‌లో అన్నీ ఎర్త్‌లనమాట. ఎర్త్‌లన్నీ ఒక పక్కన ఒక టెర్మినల్‌కి పెట్టుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్. ఒక దీంట్లో కరెక్ట్‌గా పెట్టుకున్నాం. అంటే ఎక్కడి నుంచి మనం ఎర్త్ రాడ్ ఎక్కడైతే బిగిస్తామో అక్కడికి ఒక వైర్ లాగేసుకుంటాం ఫ్రెండ్స్ అంతే. ఆ తర్వాత న్యూట్రల్ ఉంటుంది కదా బ్లాక్ కూడా సేమ్ ఫ్రెండ్స్. పైన అన్ని కూడా కామన్ చేసేసామనమాట. న్యూట్రల్ అన్ని కూడా పైన కామన్ చేసామనమాట. ఇగోండి ఆ తర్వాత ఏంటంటే యెల్లో కలర్ ఉంది కదా, అంటే ఇన్వర్టర్లు అనమాట. ఇన్వర్టర్లన్నీ కూడా ఈ ప్రతి బోర్డు నుంచి వచ్చే ఇన్వర్టర్ కూడా ఇక్కడ కామన్ చేసి దీని నుంచి ఒక ఎంసీబీకి అయితే ఇచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనమైతే. ఇక్కడ ఎంసీబీలు తక్కువ ఉన్నాయి కాబట్టి మామూలుగా టేప్ చేసి పక్కన పెట్టేసాము. అదే ఒకవేళ ఎంసీబీలు ఎక్కువ ఉన్నట్లయితే ఎంసీబీకి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇగో చూసారు కదా మీరు, ఎర్త్ లైన్ ఒక పక్క పెట్టాం, న్యూట్రల్ లైన్ ఒక పక్క పెట్టాం. ఇకపోతే ఫేస్ వైర్లు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఎంసీబీకి కింద ఎలాగైతే లూపింగ్ ఇచ్చుకున్నాం అలాగే ప్రతి రూమ్ నుంచి వచ్చే ఒక్కొక్క ఫేస్ వైర్ ఒక్కొక్క ఎంసీబీకి పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేసామంటే ఐసోలేటర్ ఉంది, మీటర్ నుంచి వచ్చేవి ఐసోలేటర్ ఉంది కదా ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది ఎంసీబీల పక్కన, దానికి కిందకి ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏంటంటే ఆ మీద నుంచి ఎంసీబీకి ఇచ్చాం ఫ్రెండ్స్ ఫేస్ వైర్. న్యూట్రల్ కామన్ చేస్తాం ఫ్రెండ్స్. అగోండి అది ఫేస్ వైర్ అనమాట. అలా లూపింగ్ ఇచ్చుకున్నాం. ఇక న్యూట్రల్ వచ్చేసరికి న్యూట్రల్ కామన్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఇగోండి ఫైనల్ ఇక మొత్తం ఇల్లు మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇగోండి ఇలా ఎంసీబీ బోర్డు ఇక్కడ బిగించుకున్నాం మనం. ఎంసీబీ బోర్డు కూడా గోల్డ్ మెడల్ తెచ్చారన్నమాట ఓనర్ గారు. చాలా బాగుంది ఎంసీబీ బోర్డు కూడా, చూడడానికి బాగుంది, ఫిట్టింగ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇక 4 ఎంసీబీలు ఒక ఐసోలేటర్ అనమాట. లేకపోతే ఇవతల మనం మీటర్ బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి మీటర్ కోసం మనం ముందుగానే ప్లేవుడ్ చెక్క అనేది వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దాని మీద 40 ఆంప్స్ ఫ్యూజ్ అనేది వేయటం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మనం ఎంసీబీల నుంచి వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఫేస్ న్యూట్రల్ అనేది మీటర్ బాక్స్లోకి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఫోల్ నుంచి వచ్చే సర్వీస్ వైర్ ఉంటుంది కదా, అవి కూడా ఫేస్ న్యూట్రల్ అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇగోండి ఇది మీటర్ అనమాట. ఇది యవాన్ కంపెనీ మీటర్. ఇది యాక్చువల్గా లైన్మెన్ గారే బిగించాలి, ఇది ప్రతి దగ్గర కూడా లైన్మెన్ గారే బిగిస్తారు. ఇగోండి M1 అంటే మీకు అర్థం కావడం కోసం నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇగోండి M1 M2 అనేది ఎప్పుడు కూడాను ఫోల్ నుంచి వచ్చే సర్వీస్ వైర్ పెట్టాలి ఫ్రెండ్స్. L1 L2 ఎప్పుడు కూడాను ఇంటి నుంచి వచ్చే పెట్టాలి ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళే లైను. ఇగోండి M1 ఎప్పుడు కూడా ఫేసే ఉండాలి, M2 అనేది ఎప్పుడు కూడా న్యూట్రలే ఉండాలి. అప్పుడే మీటర్ కరెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇగోండి ఈ రెండు ఉన్నాయి కదా, ఇక M2 L2 L1 అనేవి ఇంటికి వెళ్ళే లైన్ ఫ్రెండ్స్. ఇగోండి ఎర్త్ వైర్ అనేది పక్కకు పెట్టాం మనం, ఎందుకంటే అక్కడి నుంచి మనం గ్రౌండ్కి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫైనలీ ఇల్లు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి వెలిగించాక చూడండి ఫ్రెండ్స్ మీరు కూడాను. ఇవన్నీ చూసారు కదా, ఇది 2 వే కనెక్షన్ స్విచ్ అనమాట బయటికి. ఇవ్వండి వెలిగిందనమాట. ఇవ్వండి ఈ బోర్డులో ఉన్నటువంటి ట్యూబ్ లైట్ కనెక్షన్ ఇది మామూలుగా సింగిల్ 1 వే స్విచ్. ఇది 2 వే స్విచ్ అనమాట. ఇది బయట స్విచ్ అనమాట. ఇగోండి దేవుడి కోసం అనమాట, దేవుడి గది. అలాగే ఇది బెడ్రూమ్, ఇది హాల్ అనమాట. హాల్ అండ్ కిచెను. ఫ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇగోండి ఈ రూమ్లో ఫ్యాన్ అనమాట ఇది. ఇగోండి అలాగే ఈ రూమ్లో బెడ్ లైట్ అనమాట ఇది. చూసారు కదా. ఇవన్నీ ఇక్కడ బెడ్రూమ్లోకి వెళ్దాం. బెడ్రూమ్లో కూడా 2 వే కనెక్షన్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇగోండి ఇది ఫ్యాన్ స్విచ్ అనమాట, తిరుగుతుంది కదా. ఇగోండి లైట్ అక్కడ వేస్తుంది, అక్కడ వేస్తే ఆఫ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇగోండి ఇప్పుడు వెలుగుతుంది చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా. ఇగోండి మళ్ళీ ఆగింది. అంటే 2 వే కనెక్షన్ ఒక దగ్గర వేస్తే ఒక దగ్గర ఆఫ్ చేయాలి, ఒక దగ్గర ఆఫ్ చేస్తే ఇంకొక దగ్గర వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అంతా ఆపోజిట్ రియాక్షన్లోనే అది వర్క్ అవుతుంది. ఇగోండి ఇది బాత్రూమ్ అనమాట. ఇక్కడ స్విచ్ చేస్తే పక్కన లైట్ వెలుగుతుంది బాత్రూమ్లో, ఎంట్రన్స్ రూమ్లో, వాష్రూమ్లో. ఆ తర్వాత ల్యాబరేటరీలో ఆ పక్కన ఇంకో స్విచ్ ఉందన్నమాట.
ఇగోండి ఇది వెలిగింది కదా ఫ్రెండ్స్. అయితే ఇగోండి ఇది టాయిలెట్ షీట్ అనమాట. టాయిలెట్ షీట్ కూడా బిగించాం మనమేనే. ఓకే. థ్యాంక్ యూ ఫ్రాన్స్.